అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కందుకూరు కాన్స్టిట్యున్సీ పొగాకు రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో వారి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు రావడం జరిగింది. రైతుల పక్షాన పోరాటం చేయడానికి. అదేవిధంగా ఎమ్మెల్సీ లోకల్ మా మాధవరావు గారు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా రైతుల పక్షాన ఇదివరకే మేము ఎన్నోసార్లు ధర్నాలు చేసాం. ఎప్పటికి కూడా ఈ గవర్నమెంట్ స్పందించి మేము మాట్లాడుతుంటే ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే నేను రైతు బిడ్డని, నాకు తెలుసు వారి కష్టాలు, నేను కూడా పండించని చెప్తున్నారు. వారిని ఎన్నో విధాలుగా అడిగాం మేము. అయ్యా, మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు మా మినిస్టర్ గారు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు మేము మార్కెట్ ద్వారాగా గవర్నమెంట్కి 250 కోట్లు గవర్నమెంట్ పక్షాన్ని ఇచ్చి రైతులు మేము ఆదుకున్నాము. వాళ్ళకి 3,600 రూపాయలు ధర ఇచ్చేసేసి వాళ్ళని ఆదుకుంటే మీరు దానిలో కనీసం ఒక 3,000 ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తుంటే ఆయన ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి దాన్ని గాలికి వదిలేసారు. 3 నెలలు అయిపోయింది. ఈ మధ్య వాళ్ళ మినిస్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్లో అయిపోయింది, మేము రేట్లు మాట్లాడేసాము, రేట్లు ఇస్తారని చెప్పారు. అది చెప్పి కూడా 1 మంత్ అయిపోయింది. చూస్తూ ఉంటే పొగాకు సీజన్ అయిపోయినా కూడా రైతులకి గిట్టుబాటు ధర రాకపోవడం చాలా విదూరంగా ఉంది. ముఖ్యంగా మేము ఒకటి అడుగుతాం మీ ద్వారా గవర్నమెంట్ని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అయ్యా మా ఎమ్మెల్యే గారు, ఒకటే రైతు పంట పండిస్తే ఒక బ్యార్నీకి ఒక కింటాకి 22,000 ఖర్చు వస్తుంది. ఎమ్మెల్యేకి తెలుసు. మీరు వేసిన రేట్ ఎంత? 16,000 కింటాకి. అది నెంబరు. మాడికి ఎంత అవుతుంది? 6,000.